దేశవ్యాప్తంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర జలజీవన్ మిషన్ అడిషనల్ సెక్రటరీ కమల్ కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం వేటుకూరు పంచాయతీ పరిధిలోని పందిరిమామిడికోట గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఇంటింటికి మంచినీటి కుళాయిలను ప్రారంభించారు. పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీరింగ్ చీఫ్ గాయత్రి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గిరిజన గ్రామంలో తాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. 15,70,000 రూపాయల వ్యయంతో మంచినీటి సౌకర్యం కల్పించారు. 20,000 లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకు నిర్మించి గ్రామంలోని 98 కుటుంబాలకు నేరుగా ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. ప్రతి కుటుంబానికి రోజుకు కనీసం 55 లీటర్ల సురక్షితమైన తాగునీరు అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని కమల్ కిషోర్ వివరించారు. గ్రామంలోని కొంతమందిని ఢిల్లీ తీసుకువెళ్తామన్నారు. గతంలో గిరిజనులు వాగుల్లోని చలమ నీటిని తాగడం వల్ల అనారోగ్యం పాలయ్యేవారని కలెక్టర్ దినేష్ కుమార్ గుర్తు చేశారు. ఇప్పుడు ఇంటి వద్దకే శుద్ధి చేసిన నీరు రావడం వల్ల గిరిజన మహిళలకు నీటి కోసం మైళ్ల దూరం వెళ్లే భారం తగ్గిందని, సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు పేర్కొన్నారు. నీటిని వృధా చేయబోమని, పైపు లైన్లను జాగ్రత్తగా కాపాడుకుంటామని గ్రామస్తులందరితో అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు 5 సభ్యులతో కూడిన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి వర్షపు చుక్కను వడిసిపట్టి భూగర్భ జలాలను కనీసం 6 మీటర్ల మేర పెంచే బాధ్యత అందరిపైన ఉందని కమల్ కిషోర్ పిలుపునిచ్చారు.